వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే నాన్ కోడింగ్ జాబ్ రోల్స్. సో మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఒకవేళ కోడింగ్ రాకుంటే, కోడింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేకుంటే మీరు ఏం చేసుకోవచ్చు అంటే సింపుల్గా ఇక్కడ నేను చెప్పబోయే కొన్ని జాబ్ రోల్స్ ఉన్నాయి, వాటికి ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇవే అని కాదు, చాలా ఉంటాయి. సో బేసిక్గా ఎక్కువగా ఉన్న జాబ్ రోల్స్ అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే 8 జాబ్ రోల్స్ చెప్తాను. తర్వాత వీడియోస్లో నేను మీకు ఇంకా రివీల్ చేస్తూ ఉంటాను జాబ్ రోల్స్. సో ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసరికి పవర్ బిఐ డెవలపర్. సో పవర్ బిఐ డెవలపర్ అంటే మీరు లైక్ డేటా విజువలైజేషన్ చేయాలి. సో మీకు పవర్ బిఐ టూల్ నేర్చుకుంటే సరిపోతుంది. సో మీకు ఇక్కడ ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదు. ఓకేనా? సెకండ్ వచ్చేసరికి పేగా డెవలపర్. సో దీన్ని కూడా మీరు పేగా నేర్చుకోవాలి. ఓకేనా? సో హెచ్ఆర్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, లైక్ హెచ్ఆర్ వర్క్ ఎట్లా ఉంటుందంటే లైక్ మేనేజ్మెంట్ సంబంధించింది ఉంటుంది. సో డిఫరెంట్ ఉంటాయి మన దాంట్లో. సో మీరు ఇక్కడ ఎక్కడ కూడా కోడింగ్ సంబంధించింది అయితే ఏమీ అసలు ఉండదు. ఓకేనా? సో అది. అండ్ బీడీఏ అంటే ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్. మీరు అందరు కూడా లైక్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లో ఉంటారు. సో ఈ బీడీఏ కూడా మీకు ఎలాంటి లైక్ కోడింగ్ అనేది అవసరం ఉండదు. సో ఇది కూడా ఈజీగా చేసుకోవచ్చు కోడింగ్ లాక్కుంటే కూడా. అండ్ డిజిటల్ మార్కెటర్ అంటే మీకు తెలిసిందే. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే కంపెనీ ఉంటే, సో మార్కెటింగ్ సంబంధించిన మొత్తం కూడా లైక్ చూసుకునేదంతా కూడా ఈ డిజిటల్ మార్కెటర్ అనమాట. లైక్ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, లైక్ వెబ్సైట్లో, సో ఎక్కడైనా సరే మొత్తం కూడా డిజిటల్ మార్కెటింగ్ చూసుకుంటారు. అండ్ గ్రాఫిక్ డిజైనర్ ఏం చేస్తారంటే లైక్ మీ కంపెనీకి సంబంధించిన గ్రాఫిక్ ఓరియంటెడ్ ఏదైనా పర్లేదు, సో అవి చేయడానికి మాత్రం ఈ గ్రాఫిక్ డిజైనర్ చేస్తూ ఉంటాడు. సో చాలా వర్క్స్ ఉంటాయి అనమాట అవి కూడా. సో మీకు లాస్ట్కి వచ్చేసరికి సేల్స్ కూడా ఉంటుంది. సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సేల్స్ డిపార్ట్మెంట్ కూడా మీకు కోడింగ్ అవసరం ఉంటుంది. సో మీకు టెస్టింగ్ టూల్స్ లైక్ టెస్టింగ్ రోల్స్లో కూడా మీకు లైక్ మాన్యువల్ టెస్టర్ ఉంటాడు. సో టెస్టింగ్లో కూడా మీకు ఎలాంటి లైక్ నేను చెప్పిన మాన్యువల్ టెస్టింగ్లో మాత్రం మీకు కోడింగ్ అయితే అవసరం లేదు. మళ్ళీ సెలీనియంలో అవసరం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి, లైక్ ఆటోమేషన్లో. సో ఇవన్నిట్లో మీకు ఆల్మోస్ట్ ఎక్కువగా టూల్స్ నేర్చుకోవడం కానీ, లేకపోతే ఏదైనా లైక్ అప్లికేషన్స్ నేర్చుకోవడం కానీ ఉంటుంది. ఇది చెప్పాను, పవర్ బిఐ టూల్ నేర్చుకుంటే అండ్ పేగా సంబంధించింది. అండ్ డిజిటల్ మార్కెటింగ్కి సంథింగ్ లైక్ టూల్స్ ఉంటాయి, వాటికి కూడా. గ్రాఫిక్ డిజైనర్ సంథింగ్ ఫిగ్మా అని, లేకపోతే ఫోటోషాప్ అని, అడోబ్ ప్రీమియర్ అని చెప్పేసి కొన్ని యాప్స్ ఉంటాయి, అట్లాంటివి కూడా నేర్చుకోవాల్సి వస్తుంది కోర్సెస్. అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ అంటే మనకి కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్లో మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఓకేనా? సో వీటిలన్నిటిలో కూడా కమ్యూనికేషన్ ఇంపార్టెంటే. సో అండ్ లాస్ట్ వచ్చేసరికి టెస్టింగ్ వచ్చేసరికి మనకి మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మాన్యువల్ టెస్టర్ అవుతారు కాబట్టి. సో ఇక్కడ మనకి కోడింగ్ అనేది అవసరం అయితే ఉండదు. సో ఈ 8 రోల్స్లో అయితే మ్యాథ్స్ మీకు అయితే కోడింగ్ అయితే అవసరం ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి, శాప్ అనే అలాంటివి ఉంటాయి, బిజినెస్ అనలిస్ట్ అని కూడా ఉంటాయి. సో వాటి గురించి తర్వాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, నో ప్రాబ్లం. సో పర్టికులర్గా అయితే ఇక్కడ 8 అయితే చెప్పడం జరిగింది. సో 8 అయితే మంచి ఫీల్డ్స్ అండ్ మంచి శాలరీస్ ఉంటాయి. అండ్ మంచి రికగ్నిషన్ కూడా ఉంటుంది కంపెనీలో, నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. సో ఇది లైక్ కోడింగ్ లేకుండా జాబ్ రోల్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? సో మీకు ఒకవేళ కోడింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక పైథాన్ కోర్స్ స్టార్ట్ చేశాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ముందు రాకున్నా కూడా నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి టీచ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏం చేయండి అంటే pythonlife.in, నేను కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన అక్కడ pythonlife.inలో మీరు ఒకసారి డెమో చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఎన్రోల్ అయిపోండి. ఓకేనా? థ్యాంక్ యూ.